హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి. ఈరోజు సాటర్డే కదా ఫ్రెండ్స్. సాటర్డే మా లంచ్ వచ్చి బీరకాయ ఫ్రై చేస్తున్నానండి. దానికోసం అయితే బీరకాయలు చక్కెర తీసుకొని బీరకాయలను కడిగేసుకొని ముక్కలు కింద కట్ చేసుకున్నాను. బీరకాయ ఫ్రై అనేది చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా తొందరగా అయిపోతుందండి. నేను దానికోసం అయితే పోపు దినుసులు వేసాను. తర్వాత ఏమో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అయితే వేసుకున్నానండి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి. తర్వాత దీంట్లో మనం బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మనం వేసుకున్న పోపు బీరకాయలు అంతా కలిసేంత వరకు మనం ఒకసారి అయితే కలుపుకున్నామండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే నేను ఫ్రై చేస్తున్నాను. మనకి చూసారండి, బీరకాయలో వాటర్ ఉంటుంది కదండి, అదంతా కూడా పైకి వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి. మొత్తం అంతా ఇంకిపోతే మనకి ఫ్రై అనేది బాగుంటుంది. నేను ఇందులో ఎండుమిరపకాయలు వేయలేదు కాబట్టి దీంట్లో కొంచెం మిర్చి పౌడర్ వేస్తాను, కొంచెం జీలకర్ర, తర్వాత ఏమో కొంచెం ఉప్పు, కొంచెం ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి అయితే ఒకసారి కలుపుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే నేను ఫ్రై చేస్తాను. ఎందుకంటే వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి కాబట్టి ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేస్తున్నానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలు తినడానికి ముఖ్యంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కలుపుకొని ఉండాలి. నూనె చూసారండి, పైకి వచ్చేసిందంటే అయిపోయింది. ఎప్పుడు చాలా బాగుంటుందండి ఇలా రైస్లోకి. పిల్లలకు కూడా తినడానికి చాలా బాగుంటుంది. ఫైనల్లీ ఈ బీరకాయ ఫ్రై అయితే అయిపోయిందండి రైస్లోకి. సాటర్డే మా లంచ్ బీరకాయ ఫ్రై. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.